సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ బకెట్ సింబల్ ఉన్న ఒక పార్టీని బెదిరించారని 10 కోట్లు ఆఫర్ చేశారని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది సార్. మరి ఎవరిని బెదిరించారు? మరి ఆ పార్టీ ఎవరిది? అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? మనం లాస్ట్లో చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ గాజు గుర్తు ఫ్రీ సింబల్గా పెట్టారని. అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థులు 23 చోట్ల పోటీ చేస్తున్నారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు. ఓకే. సో అక్కడ వరకు తప్ప మిగతా చోట్లంతా కూడా అది ఫ్రీ సింబల్గా పెట్టారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇంకొక రాష్ట్రీయ కాంగ్రెస్ అనే ఇంకొక పార్టీ కోర్టులో కేసు కూడా వేసింది. మేడా శ్రీనివాస్ అని ఆ అధ్యక్షుడు కోర్టులో కేసు కూడా వేస్తున్నారు. ఓకే. సో నేను దాని మీద కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ ఆయన నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేశాడు. అదేంటంటే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, తర్వాత బాలశౌరి, మచిలీపట్నం ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న బాలశౌరి, వీళ్ళ ముగ్గురు తనని బెదిరించారని, బాలశౌరి అయితే గన్ను చూపించి బెదిరించాడని అతను కంప్లైంట్ ఇచ్చాడు. మోడల్ కోడ్ ఆఫ్ దీన్ని బట్టి దీని మీద చర్య తీసుకోమని ఆయన చెప్పారు. రెండోది, అంతకంటే కూడా తీవ్రమైన ఆరోపణ ఏమంటే 5 కోట్లు ఆఫర్ చేశారని. ఇది ఎందుకు జరిగిందంటే, ఈ పార్టీకి, నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఒక బకెట్ గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్. ఆ బకెట్ గుర్తు, గ్లాస్ గుర్తు 2 ఒకే రకంగా ఉన్నాయి ఆ గ్రాఫ్లో. సో దానివల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తారు. సో ఈ 23 చోట్ల బకెట్ గుర్త, గ్లాస్ గుర్త అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలామందికి ఉంటుంది. సో అందువల్ల అక్కడ చాలామందికి ఎడ్యుకేషన్ ఉండదు. సరిగ్గా వాళ్ళు గుర్తుపట్టి పేర్లు చదివి అర్థం గుర్తును చూసి ఓటేస్తారు. సో అటువంటప్పుడు చాలా చోట్ల వీళ్ళ గెలుపుని లేదా ఓటమిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. మనకి ఎక్కడ చూసినప్పుడు కూడా కారు గుర్తు బదులు ఒక రోడ్ రోలర్ గుర్తు పెట్టడం, తర్వాత ఒక దాని ఏమంటారు సిలిండర్ది, అది కూడా కారు లాగా ఉండడం అదే కలర్లో, ఇట్లాగా అప్పుడు కూడా చాలా దాదాపు అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమికి అది కారణం అనేది కూడా వాళ్ళు కూడా చెప్పారని ఆ కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు కూడా ఆ గుర్తుని మీరు కానీ పక్కన పెట్టేసి, అంటే పోటీ చేయకుండా ఉంటే మేము 5 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని, ఎవరు పవన్ కళ్యాణ్ ఆఫర్ చేశాడని ఈయన అంటున్నాడు. యాక్చువల్గా ఈయన ఏంటంటే, జై భారత్ పార్టీ ఉంది కదా మన జేడీ లక్ష్మీనారాయణ, ఆయన కొంతమంది ఇలాంటి చిన్న పార్టీలంతా కూడా ఆర్గనైజ్ చేసి ఒక యునైటెడ్ ఫ్రంట్గా వాళ్ళు ఫామ్ అయ్యారు. అది నిజానికి మంచి పని. ఎందుకంటే పెద్ద పార్టీలను ఎదుర్కోవాలంటే చిన్న పార్టీలన్నీ కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి ఒక కూటమిగా ఏర్పడ్డారు. సో దానివల్ల పరస్పరం సహకారం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నారు అన్నమాట. ఈయన కూడా, ఈ పార్టీ కూడా, ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కూటమిలో ఉంది. సో అందువల్ల కూడా ఆయన మాట్లాడే ధైర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన మామూలుగా సింగిల్ అయితే ఖచ్చితంగా ఆయన బెదిరించేసి ఉంటారు. లేదా నేను గతంలో చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, మేడా శ్రీనివాస్ విషయంలో కూడా చెప్పాను, ఆయన డబ్బులు తీసుకుంటాడని నేను చెప్పలేదు. కానీ చిన్న పార్టీలు ఒక్కోసారి ఎందుకు కంటెస్ట్ చేస్తుంటారంటే, ఎవరైనా డబ్బులు ఇచ్చి వాళ్ళని సింబల్ ఇట్లాగా ఆగిపోయమనడం కానీ, లేదా ప్రత్యర్థి పార్టీలు, ఇప్పుడు వైసీపీ వీళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, ఎందుకంటే వైసీపీకి దీనివల్ల ఉపయోగం ఉంది. లేదా వీళ్ళు ఆపేయమని వీళ్ళు డబ్బులు ఇవ్వచ్చు. ఈ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. తీసుకుంటారా లేదని మనం చెప్పలేము, కానీ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పి, ఇక్కడ సినిమా టైటిల్స్ కూడా అలాగ కొంతమంది రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సినిమాలు తీరు, కానీ రిజిస్టర్ చేసి పెడతారు. ఎందుకంటే రేపొద్దున ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ 2-3 టైటిల్ అలా చేసి పెట్టారనుకో, రేపు ఆ పేరుతో నిజంగానే సినిమా తీయాలనుకున్న వాళ్ళు వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి 1 lakh 2 lakh ఇచ్చి ఆ టైటిల్ని కొనుక్కుంటారనమాట, ఆ టైటిల్కి ఉండే డిమాండ్ బట్టి. అలాగా ఈ పార్టీస్ కూడా కొన్ని రకాల పార్టీస్, ఎందుకంటే వీళ్ళకి ఏ రకంగానూ వీళ్ళు పోటీ చేస్తున్నట్టు కూడా ఎవడికి తెలియదు. ఇప్పుడు ఈ గొడవ లేకపోతే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనేది మనకు తెలియదు అసలు, ఎప్పుడు కూడా వీళ్ళ ఇది లేదు. సో కానీ దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి కొన్ని చోట్ల ఇది రావడం కూడా, అంటే ఆఫర్ రావడం, బెదిరింపులు 2 రకాలుగాను వాళ్ళకి జరుగుతాయి.
సో అట్లాగే ఆయన మేడా శ్రీనివాస్ అయితే ఇంకా కోర్టులో ఉంది. అది సర్దుకున్నారా ఏందనేది ఇప్పటివరకు ఇంకా తెలీదు. ఈ లోపల పవన్ కళ్యాణ్కి ఇంకొక బెడద వచ్చి పడింది. అంటే ఇది ప్రతి ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలకి కామన్ ఇది. తెలుగుదేశానికి కూడా మోటార్ సైకిల్ అట్లాంటిది పెడతారు, ఒక్కోసారి ఆ రెండు సిమిలర్ కనిపిస్తుంటాయి. అట్లాగే లాస్ట్ టైము 2019లో కేఏ పాల్ గుర్తు హెలికాప్టర్, అక్కడ కూడా ఫ్యాన్ ప్రధానంగా కనబడడం, రెండోది గుర్తులు కానీ, చివరికి పాల్ ఏం చేశాడంటే ఎక్కడ కె సుబ్బారావు అని ఉంటే వైసీపీలో క్యాండిడేట్ పేరు, పాల్ కూడా కె సుబ్బారావు అనే ఒకరిని పట్టుకొని వాడి దగ్గర వేయించడం, ఇలాగా కన్ఫ్యూజ్ చేయించి దాన్ని దెబ్బతీయాలని అప్పట్లో తెలుగుదేశంతో కుమ్మక్కై పాల్ ఆ పని చేశాడు లాస్ట్ టైం. కానీ దానివల్ల పెద్దగా ఏమీ వైసీపీకి దెబ్బ తగలలేదు, ఎందుకంటే వాళ్ళు దాన్ని కూడా గట్టిగా ఎక్స్పోజ్ చేయగలిగారు. సో ఏదేమైనా ఇది కొంత ఇబ్బందికరమే గుర్తులు అయితే మాత్రం, ఎందుకంటే సిమిలర్ గుర్తుంటుంది కాబట్టి. కొన్ని చోట్ల ఇక్కడైతే బీఆర్ఎస్కి కొన్ని చోట్ల 20,000 ఓట్లు అలా కూడా డ్యామేజ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి, 1-2 చోట్ల ఆ స్థాయిలో కూడా డ్యామేజ్ జరిగింది కారును పోలిన గుర్తు ఉండడం వల్ల. సో ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. అలాగా ఇది జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల కానీ దీనికి అయితే సమాధానం అయితే ఇప్పటివరకు చెప్పలేదు. అంటే నిజంగా వాళ్ళు ఆఫర్ ఇచ్చారా బెదిరించారా అనేది. మరి ఈయనేమో ఆఫర్ ఇచ్చారు బెదిరించారు అంటున్నాడు, ఎన్నికల కమిషన్కి నోటీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే ఈయనకి బెదిరించున్నా ఆఫర్ ఇచ్చున్నా దీన్ని ఎలా ప్రూవ్ చేయడానికి ఆయన దగ్గర ఏమన్నా సాక్ష్యాలు ఉండాలి కదా. ఎవరంటే వాళ్ళు వెళ్ళి నన్ను బెదిరించారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమంటే ఎలక్షన్ కమిషన్ ఏం తీసుకుంటుంది. కాబట్టి ఈయన దగ్గర మరి ఏం సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ నేను పెట్టాను అంటున్నాడు. సాక్ష్యాలు కానీ ఉంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వాళ్ళకి. సో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత ఒకవేళ బెదిరించినట్టు కానీ ప్రూఫ్ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటారనేది కూడా చూడాలి. మామూలుగా ఎలక్షన్ కమిషన్ కేసులు అనేవి కేసు పెడతారు, వీళ్ళు కోర్టుల్లో తిరుగుకుంటుంటారు, ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసులు పెడుతుంటారు. ఇది అందరికీ ఉంది. మొన్న చంద్రబాబుకు నోటీస్ ఇచ్చారు, తర్వాత జగన్కి నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాకపోతే ఏంటంటే జనంలో ఇప్పుడు ఈ గుర్తు కూడా కొంత పాపులర్ అయింది. ఇప్పటివరకు మనకు బకెట్ గుర్తు ఈ పార్టీకి ఉందని తెలీదు, దీనివల్ల పార్టీ అయింది ఇదైంది. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి డీల్ చేయాల్సి వచ్చినప్పుడు గతంలో వైసీపీ చేసినట్టుగా జనసేన కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు ఇటువంటి గుర్తు కూడా ఉంది చూసి వేయండి అని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మైండ్లో ఆల్రెడీ బకెట్ కూడా ఉంది కాబట్టి ఏది బకెట్ ఏది గ్లాస్ అని కొద్దిగా జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. తెలియకుండా అంత అక్యురేట్గా ఏమి ఉండవు, అంత రెండు సిమిలర్గా ఉండవు. కాబట్టి వీళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అంతగాని బెదిరించడం ద్వారా పనులు కావు. చాలా చోట్ల అయితే డబుల్ ఆఫర్ చేసి ఉండే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే అసలు తలనొప్పి లేకుండా చూసుకోవడం బెటర్ కదా అని. దీని మీద మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అదొక పెద్ద వ్యవహారం. సో అందుకని వాళ్ళు ఒకవేళ ఆఫర్ ఇచ్చారా లేదా మనకు తెలియదు, కానీ పాజిబిలిటీ అయితే ఉంది, ఎందుకంటే అది తలనొప్పిగా మారుతుందని. మరి ఈయన తనకి ఇచ్చిన ఆ డీలు సరిపోలేదా, లేకపోతే నిజంగానే బెదిరించారా, లేకపోతే వైసీపీ వాళ్ళు ఇంకా పెద్ద డీల్ ఇచ్చారా, లేకపోతే అసలు ఏమీ డీల్ ఇవ్వకుండా సిన్సియర్గానే ఆయన చేసుకుంటూ వెళ్తున్నారా, ఇవన్నీ కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదు.